అందరికీ నమస్కారం అండి. హలో అండి అందరికి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మళ్ళీ మీ ముందుకైతే ఒక కొత్త ఛాలెంజ్ వీడియోతో ఈ ఏంటి అని అనుకుంటున్నారా? మీరు చూడండి కంపల్సరీ. మీరు చూస్తేనే కదా లైక్లు పెరిగేది, సబ్స్క్రైబ్ పెరిగేది, న్యూస్ పెరిగేదని. మీరు చూడొచ్చు, మా వీడియో డెవలప్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం. వీడియో మాత్రం కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే చికెన్ బిర్యానీ అండి. మొన్న అయితే మా అక్క నేను మా అమ్మగారు అయితే ఛాలెంజ్ చేసాము. ఈ రోజు అయితే మేమిద్దరమే చేస్తున్నాం, మా అమ్మగారు నేను. మా అక్క అయితే లేదు ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఎండింగ్ వరకు చూడండి, క్లిక్ చేయొద్దు. చాలా చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అండి, అంటే నా ఛానల్లో మా అమ్మగారు నేను ఫుడ్ ఛాలెంజ్ పెట్టాం. మీరు చూస్తే అలాగే చాలా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాము. ఇప్పుడైతే ఫుడ్ అయితే తింటాకైతే స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు స్పెషల్ వచ్చి చికెన్ బిర్యానీ, చికెన్ లెగ్ పీస్ బిర్యానీ, అలాగే ఫ్రై పీసులు కూడా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే. మా దగ్గర బంధువులు ఉన్నారా? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి, ఇంత తినేస్తున్నారో అంటున్నారండి స్వార్థవంతులు. వీడియో పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అవుతాయని తెలుసు. అలాగే తిండి మానేయలే, తిండి తినాలే. వాళ్ళు తినలేరు, మనం తింటుంటే పంగనామాలు పెడుతున్నారండి. వాళ్ళు ఎవరు నచ్చినట్టే వాళ్ళు ఉంటాము. ఫుడ్ మీద తింటున్నాము, వాళ్ళకు ఉంటే వాళ్ళు తినచ్చు, లేదంటే మానేయచ్చు. మా అమ్మగారు ఫస్ట్ వినేవారంటే కనుక నన్ను గుద్దుతారు. ఎందుకంటే నేను కూతురు కాబట్టి, ఇంకా చిన్నదాన్ని కాబట్టి. ఇంకా నేను నగ్గాననుకో, మా అమ్మగారు ఓడిపోయాను కనుక పెద్దవారు ఇంకా మా అమ్మగారు కాబట్టి గొద్దను, ఒళ్ళు ముద్దులు అయితే పెట్టుకుంటాను బొగ్గ పైన. ఓకే, సరే మొదలెడుతున్నామండి. ఛాలెంజ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాము లేట్ చేయకుండా. మాకైతే తిండి ఇష్టం అండి. పైగా సిగ్నైన మటన్ అయినా తోటగా ఎంత ఇష్టం. అన్ని తింటామండి మేము, అన్ని తింటాము. బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంది. లెగ్ పీస్ కూడా ఉడికింది. ఒక్కో లెగ్ పీస్ లోపల ఉడకదో తినిపోతే తినాలనిపిస్తుంది, బాగుంది. పీసులు కూడా బిర్యానీలో ఎక్కువగా ఇచ్చారండి, చిన్న చిన్న పీసులు. ఇంకా సింగల్ లెగ్ పీస్ ఒకటి. ఎలాగైనా దగ్గర వాళ్ళు నమ్మకూడదండి బాబు, చాలా స్వార్థం. మీరందరూ చూస్తారు, స్వార్థం అంటే మీకు ఉండదు. వీడియోలో నచ్చిందనుకో లైక్ కొడతారు, నచ్చకపోతే చూడదు, లైక్ కొట్టరు. ఈ ఫ్యామిలీ ఉన్నారా? అలా కాదు, బాగా స్వార్థం. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏదో పాపులర్ అయిపోయినట్టు, ఒక లైక్ కొడితే మేము ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని అనుకుంటున్నారు. కానీ వీడియో చేస్తామైతే చాలా కష్టం అండి, చాలా కష్టపడాలి. కష్టపడితేనే కానీ ఏది అనేది ఫలితం దొరకదు.
ఇవాళ అసలు మంచులో ఇప్పుడు నేను ఎత్తాను బాగుంటుంది. బాగుందా? మీరు ఫుడ్ ఛాలెంజ్ ఎలా చేయాలనేది కామెంట్లో ఏమేమి ఫుడ్ తినాలా అని కామెంట్ అయితే చేయండి. మేము ఆ ఫుడ్ తింటాకైతే ట్రై చేస్తాము. చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, నాటుకోడి కర్రీ, బిర్యానీలు, ఇంకా మిక్స్డ్ బిర్యానీలు అన్నీ తింటాము. స్పైసీ ఫుడ్ అయితే బాగా తింటాము ఇంట్రెస్ట్గా, చాలా చాలా ఇష్టం మా ఫ్యామిలీ అందరికని. రోజు తింటాం కానీ మొక్క ఉండాలండి, ప్రతి దానికి మొక్క ఉండాలి, ఏదోటి మొక్కలైతే మొత్తం దగ్గర దిగదు. ఈరోజు అయితే నేను తినలేకపోతున్నాను. ఫుడ్ అయితే మా అమ్మగారి చేత అయిపోతుంది. కూల్ డ్రింక్ అయితే మా అమ్మగారు మహా ఇష్టంగా తాగుతారండి. చాలా రెండు మూడు బాటిల్ అయితే అయిపోతాయి, హాఫ్ లీటర్ బాటిల్స్. అలాగని కూల్ డ్రింక్ నేను తాగుతానని మీరు తాకండి. నేను తాగిన వాళ్ళు ఎలా ఉన్నారో, తాగలేని వాళ్ళు ఎలా ఉన్నారో. బిర్యానీలు ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పటికీ తాగుతాను, కంపల్సరీ తాగేస్తాను. 1-2 గ్లాసులు. మనిషికి కొట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదండి. మన ఈడకి ఇలా చేశారని కొట్టుదల మీద తినేసాను ఇవాళ. ఏ మాత్రం ఇందులో మోసం లేదు. మీరు కూడా చూశారు కదా ఈడని ఎలా చేస్తున్నానని. నేను అత్త తినలేకపోయానండి ఈరోజు. 2 గుద్దలు రెడీ రెడీ చూసా మా అమ్మగారు అప్పుడే గుద్దకి ఎద్దడు అయిపోయారు. తీరు నేనైతే తినలేకపోయానండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి వాటర్ అమ్మగారు తేను కూడా వచ్చేసింది. అంటే మళ్ళీ సెకండ్ టీ పైతే మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనుకుంటా. అయితే మార్నింగ్ నుంచి ఈరోజు వాటర్ అయితే ఎంత చాలా ఎక్కువగా వస్తున్నాయి కదండి, వాటర్ అయితే తాగేసాను పొలమంట. అందుకైతే నేను ఫుడ్ ఈరోజు బిర్యానీ ఒకటి, నాకు ఇష్టం బిర్యానీ తింటాను, కానీ ఈరోజు అయితే ఎందుకో పెద్దగా తినాలనిపించలేదు. అందుకే నేనైతే ఓడిపోయాను. మా అమ్మగారు అయితే నెగ్గారు. ఎవరు నెక్కితే వాళ్ళు, అంటే మా అమ్మగారు గుద్దుతున్నా అని చెప్పేసి అన్నారు కదండి, నన్ను అయితే గుద్దేస్తాను అంటున్నారు. సరే చూడండి మీరు. గుర్తులేదు, గుర్తారన్నారు కానీ వీక్గా సన్నగా ఉన్నాను కదా, అందుకైతే మా అమ్మగారు, నేనైతే మా అమ్మగారు విన్నవారు కాబట్టి ముద్దులు అయితే పెడుతున్నాను. మా అమ్మగారు నాకు చాలా చాలా ఇష్టం అండి. నేను వీడియో కోసం పెట్టట్లేదు, రియల్ కూడా ఎప్పుడు పెట్టలేదు ముద్దులు. ఇంకెలాగా అవకాశం దొరికింది కానీ వీడియోలో ఓడిపోయింది కదా, అంత ముద్ద అయితే పెడుతున్నాను మా అమ్మగారికి. ఉంటే ఈ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.
అది వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. మళ్ళీ మీ ముందుకైతే మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాము. అంతవరకు బాయ్ బాయ్.